శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కీ జై. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవద్ధ్వంత విధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంభోధిమాగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియానాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాశ్రుతా తర్క్యలీలా విలాసై సమావిష్కృతే శానభాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భిః జనామోదదం భక్తభద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మాధ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్ధర్శనాత్ సంపునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కీ జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, భక్త మహాశైలరా, ఈరోజు మనకెంతో సుదినం. గురు పౌర్ణమి. గురు భక్తులందరికీ కూడా ఇది ఎంతో పర్వదినం. అన్ని పండగల కంటే కూడా గురు భక్తులకు అత్యంత ప్రియమైనది, శ్రేష్టమైనది గురు పౌర్ణమి. ప్రపంచంలో ఏ దేశానికి, ఏ ప్రజలకు లేని ఒక మహాభాగ్యం మన భారతదేశానికి, భారతీయులకు మాత్రమే లభించినది. అదేమిటంటే గురు వ్యవస్థ. ఆధ్యాత్మిక మార్గంలో గురువు ద్వారా ప్రయాణం చేసి భగవంతుని చేరుకునే అవకాశం, ఆ సంప్రదాయం ఒక భారతీయులకు మాత్రమే లభించినటువంటి అపూర్వమైనటువంటి అవకాశం. భారత సంప్రదాయంలో, భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో గురువుకున్న ప్రాధాన్యత చాలా గొప్పది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మొదట కన్న తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవము పూజనీయులు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ నలుగురిలో కూడా గురువే సర్వశ్రేష్టమైనటువంటి వాడు. ఎందుకంటే జన్మనిచ్చినందుకు, మనకి శరీరాన్ని ఇచ్చినందుకు తల్లిదండ్రులను తప్పకుండా పూజించాలి, గౌరవించాలి. వారి విషయంలో మన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే వారికి ఇహపరాల్లో ఏదీ లభించదు, ఇహము లభించదు, పరము లభించదు. కానీ సత్యం ఆలోచిస్తే ఏమిటంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వారి నుంచి ఒక ప్రేమను ఆశిస్తారు, వారి నుంచి ఒక ఆదరణను ఆశిస్తారు. చివరి దశలో వారిని చూసుకోవాలని ఆశిస్తారు, చనిపోతే తలకురి పెట్టాలని ఆశిస్తారు. ఈ అన్నిటితో కూడి ఈ అన్నిటినీ ఆశించి
పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు తల్లిదండ్రులు. ఇది తప్పనేమి కాదు. ఇది తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు ఆశించాలి. మానవులుగా అది తప్పదు. కానీ ఒక సద్గురువు మాత్రం తన శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆ శిష్యుడికి అన్ని విధాల భౌతిక జీవితంలో ఏ విధంగా మసులుకోవాలో తెలియజేస్తూ అనేక విధాలైనటువంటి ఆపదల నుంచి కాపాడుతూ మానవ జన్మ పరమార్థమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తనంతటి వాడిగా తీర్చిదిద్దుతాడు. అయినా సద్గురువు తన శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. కలికాలంలో ఉన్నటువంటి గురువులు అంత నిస్వార్థంగా శిష్యులకి జ్ఞానబోధ చేస్తున్నారని కానీ వారి విషయంలో బాధ్యత వహిస్తున్నారని చెప్పలేము. కానీ చాలా వరకు అంటే నిజమైన గురువుకు అర్థం తెలిసిన గురువులు ఎవరైనా సరే శిష్యుడికి సేవ చేస్తారే తప్ప, శిష్యుడికి ఇహపరాలను రెండింటినీ ప్రసాదిస్తేనే తప్ప శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. ఇదే నిజమైన గురుతత్వం. కనుక మనం గురువుని గుర్తించాలి అంటే మన గురువు నిస్వార్థంగా ప్రతి క్షణము కూడా మన యొక్క ఉన్నతి కోసం పాటుపడుతూ ఉంటే అతను నిజమైనటువంటి గురువు. దానికి ప్రతిఫలంగా మన దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తూ వారు ఆ సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ తమ కీర్తి ప్రతిష్టల కోసం ప్రచారం కోసం మనని వాడుకుంటే అతను కేవలం కపట గురువు అని గుర్తించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అటువంటి గురువుల కబంధాస్తాల నుంచి బయటపడి నిజమైనటువంటి గురువుని సేవించుకునే ప్రయత్నం చేసుకోవాలి. సాయి భక్తులకు ఉన్న మహా అవకాశం ఏంటంటే, అదృష్టం ఏంటంటే, సాయి భక్తులకు ఒక ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సాయినాథుడు మాత్రమే నేను సమాధి చెందిన తర్వాత కూడా నా సమాధి మీతో మాట్లాడుతుంది, నా ఎముకలు మీతో మాట్లాడతాయి, నా సమాధి మీతో కదులుతుంది, మీరు పిలిస్తే నేను పలుకుతాను, శరీరం వదిలిన తర్వాత కూడా నేను సజీవంగానే ఉంటాను అని అభయప్రదానం చేశారు. కనుక ఎందుకంటే సాయినాథుడు సాధారణమైనటువంటి సాధన చేసి గురువుగా ఎదిగినటువంటి వారు కాదు, వారు సాక్షాత్తు పరబ్రహ్మ. కనుకనే వారు శరీరం ధరించకముందు పరబ్రహ్మనే, శరీరం ధరించినప్పుడు పరబ్రహ్మనే, శరీరం విడిచిన తర్వాత కూడా పరబ్రహ్మనే. కనుక సాయి భక్తులకు ఉన్న మహదావకాశం ఏంటంటే శరీరంతో ఉన్న గురువులను ఆశ్రయించకుండానే 100 మంది శరీరంతో ఉన్న గురువుల కన్నా కూడా ప్రస్తుతం శరీరంతో లేని నిరాకార పరబ్రహ్మగా ఉన్నటువంటి సాయినాథుని నుంచి ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. కనుక సాయి భక్తుల ఆ విషయాన్ని గుర్తించి చక్కగా సాయినాథుని నుండి అన్ని విధాల అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయవచ్చు. మనం అడగడమే తరువాయి ఏదైనా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి అవతారం ఏంటి అంటే, గురువు అవతారం ఏంటంటే శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారము. బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపులు ఏకమైతే అది దత్తాత్రేయ స్వరూపంగా అవతరించింది. మన సాయినాథుడు కూడా ఆ దత్తాత్రేయుని సంపూర్ణ అవతారం కనుకనే ఆ దత్తాత్రేయునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ సాయినాథంలో కనిపిస్తాయి. దత్తాత్రేయుల వారు భిక్షాటం చేసేవారు, బాబాగారు భిక్షాటం చేసేవారు. దత్తాత్రేయుల వారు తన భక్తులను పరీక్షించడానికి అనేకమైన రూపాల్లో కనిపించి భయపెట్టి వారి విశ్వాసాన్ని పరీక్షించేవారు. బాబాగారు కూడా అలాగే అవధూతలాగా రాళ్లతో కొట్టి గట్టిగా అరిసి కేకలేసి ఒక పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించేవారు. అయితే అలా ప్రవర్తించినా ఎవరైతే బాబాను మహాత్ముడని గుర్తించారో వారు బాబా అనుగ్రహానికి పాత్రులై ఉద్ధరించబడ్డారు, మోక్షాన్ని పొందారు. అలాగే దత్తాత్రేయ స్వామి యోగీశ్వరుడు. బాబాగారు కూడా ఖండయోగం ద్వారా తన ఒక యోగశక్తిని చాటి చెప్పారు. శరీరాన్ని ఖండాలుగా విభజించి వారు తిరిగి వాటిని కలిపే విద్యను ప్రదర్శించారు. ఇది సాక్షాత్తు పరమాత్మ ఆత్మస్వరూపులు తప్ప ఇతరులు చేయలేని గొప్ప యోగశక్తి. బాబా ఆ విషయాన్ని కూడా నిరూపించారు. అలాగే దత్తాత్రేయుల వారు గురుస్వరూపులు అంటే జ్ఞానస్వరూపులు. మరి బాబాగారు కూడా ఆ విధంగానే గురుస్వరూపులు, జ్ఞానస్వరూపులు. అవధూత సంప్రదాయంలో సామాన్యంగా గురు ప్రబోధాలు ఉండవు. వారిలో అనంతమైన శక్తి ఉంటుంది, తమ భక్తులను వారు కాపాడగలుగుతారు. కానీ గురు ప్రబోధాలు తక్కువగా ఉంటాయి. కానీ బాబాగారు మాత్రమే ప్రతినిత్యం కూడా ఏదో ఒక చిన్న చిన్న కథల రూపంలో, సత్సంగాల రూపంలో వారు అనేకమైనటువంటి గొప్ప గొప్ప జ్ఞాన తత్వాన్ని వివరించేవారు. మన అజ్ఞానాన్ని తొలగించడానికి అనేకమైన సంఘటనలను వారే క్రియేట్ చేసి వాటి ద్వారా మన అజ్ఞానాన్ని రూపుమాపి మనలో ఉన్న బలహీనతలను తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు. కనుకనే బాబాగారు గురువు అని చెప్పి మనం
అవధూత లక్షణాలు ఉన్నా, యోగి లక్షణాలు ఉన్నా, మరొక వారికి ప్రత్యేకమైన గుణం ఏంటంటే గురుతత్వం వారిలో చాలా ఎక్కువగా ఉన్నది కనుకనే వారిని మనం సమర్థ సద్గురువుగా భావించుకుంటూ ఉన్నాం.